కూడి వచ్చిన సంఘస్థులకు విశ్వాసులకు ప్రభు పేట ఉన్నా తెలియజేస్తుంది. మన సంఘము ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా సరే సంసిద్ధతను తెలియజేసే సంఘం అని నిరూపించడానికి ఒక చిన్న సన్నివేశం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిన్నటి దినాన సేవస్సును నడిపించడానికి ఏర్పాటు చేయబడిన వారు అనేక కొన్ని కారణాల ద్వారా ఆరోగ్యపరంగా రాలేకపోయారు, అందుబాటులో లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అకస్మాత్తుగా మీ ఇంటికి వచ్చిన మా పాటలు ఈ విడత మనం చూసి మీరు ఏర్పాటు చేయండి అని ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టగానే నేను చేస్తాను సార్ అని సంసిద్ధతను తెలియజేసి ముందుకు వచ్చి ఈరోజు ఈ సఫలపడి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించిన బిడ్డలకు దేవుడు అనేక రీతిగా మిమ్మల్ని వర్తింపచేయాలని, దీవించాలని, మేలు కలుగజేయాలని పాల్గొన్న ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం వేచిన సంఘానికి పెద్దలైన గౌరవమైన పాస్టర్ పీజీఎస్ గారు పెద్దల సంపద వారి పాఠ్యాంశాన్ని మనకి బోధించాల్సిందిగా వారికి కోరుచున్నాను. ఐదవ పాఠం చదువుతున్నాము. ఐదవ పాఠాన్ని ప్రారంభించకపోవడము. దిస్ ఇస్ దేవదాస్ ప్రార్థన చేయండి. ఐదవ పాఠం. ఈ వారం వాణి గారు మనతో ఉన్నారు. వాణి గారు ఉంటే ధ్యానం అనుకుంటుంది చాలా బాగుంటుంది. ఇంజనీర్ బాగా తీవ్రమైన వేడి, తీవ్రమైన వేడి ఈ వారం చదివిన. అంతేకాకుండా ఈ క్రిమాసం అంతా కూడా క్రీస్తుతో కొలుగులు లేక కొలుగులో క్రీస్తుతో అనే అంశాన్ని చదువుతున్నాం. తీవ్రమైన వేడి అంటే మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడ ఇవాళ బాగా ఎండగా ఉంది. మీరు కారులో వచ్చారు మీకు ఏం చెప్పేసి నడిచొచ్చిన వాడికి కొంచెం వేడి అనిపిస్తుందా? వేసవి కాలంలో లేక రోహిణీ కార్తెలో నడిచి వస్తే ఆ వేడి ఎలా ఇంకా వేడిగా ఉంది. అంటే తీవ్రమైన వేడి అంటే ఆ వేడ సూర్యరశ్మ ఏమిటి వేడి? ఈ వేడి అంటే మనకి ఏమర్థమవుతుంది? అసలు ఈ విమర్శంతో మనం చదువుతాం. మనం ఏం చదివాం? దానికి 4 పాఠాలు: కష్ట, వేదన, బాధ, ఇక్కట్లు. ఇవన్నీ కూడా ఈ విమర్శతో చదువుతూ ఉన్నాం. వేడంటే మామూలు ఎండలో చుట్టే వచ్చేటువంటి ఒక వేడి ఒకటే కాదు, పక్షాలు ఒకటి కావచ్చు. శరీరంలో కానీ మనస్సులో కానీ లేక వ్యక్తుల్లో ఉన్నటువంటి పోరాటం. ఈ పోరాటమే
కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ ఒక ఉదాహరణ ఉన్నదిగా నేను చెప్పడం మీరు చదువుకోండి. ఈ యొక్క తీవ్రమైన వేడిని గురించి మనకు చెప్తూ, దేవుడు మనకి ఇంత శ్రమలను ఎందుకు రప్పిస్తున్నాడు అనే ప్రశ్న వస్తుంది. ఎవరికైనా వస్తారు. దేవుడి ప్రేమ స్వరూపి, మనం ఆయన బిడ్డలను ఆయన ఆరాధిస్తూ ఉన్నాము. మరి ఇంత కష్టాలు కానీ బాధలు కానీ ఎందుకు దేవుడు ఈ ప్రపంచంలో రప్పిస్తున్నాడు? ప్రశ్న వచ్చిందని అందరికీ ఎవరికైనా వస్తారు, సహజం. ఎందుకు రప్పిస్తాడు? ఒకటి, మనల్ని పరీక్ష చేస్తాడు. రెండు, క్రీస్తుతో నీవు ఉండగలవా, క్రీస్తుతో నీవు జీవించగలవా. క్రీస్తు నీకంటే ముందుగా నీ శ్రమను భరించి ఉన్నాడు కనుక నీవు క్రీస్తు కొరకు శ్రమపడలేవా అనేటువంటి జవాబు మనకి ఇప్పుడు వస్తున్నా. ఆయన ప్రేమించినప్పటికీ క్రీస్తుతో మనం ఆయన స్వరూపంలోని ఆయన రూపంలోని మార్చడానికి కావలసినటువంటి నడుపుదలను చేకూరుస్తున్నాడు. దేవుడు శోధిస్తాడు, సాధన కూడా శోధిస్తాడు. దేవుడు శోధించేటువంటి కక్షతో కాదు, ప్రేమతో. ఇతడు నిలకడగా ఉంటాడా లేదా అనేటువంటి పరిశోధన ఉంటుంది. సాధనను క్రూరంగా శోధిస్తాడు. ఆ శోధన జయించడానికి కూడా దేవుడు మనకి శక్తిని ఇస్తున్నాడు. అబ్రహాం కొలిమిలో, అబ్రహాం ఈ వేడిలో అబ్రహాం ఉన్నాడు. ఏ వేడిలో ఉన్నాడు? ఏ వేడిలో ఉన్నాడు? అబ్రహాం ఉన్న వేడి ఏంటి? ఇక్కడ కుమారుడు. దేవుడు పిలిచాడు అబ్రహాము, ఆ రాత్రి సమయంలో ఉన్నాను ప్రభు. మీరు 22వ అధ్యాయం రాజకాండం మొదటి వచనం చదవండి. మొదటి వచనం చదవండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించింది. ఏమన్నాడు? దేవుడు అబ్రహామును పరిశోధించింది. పిలిచాడా? పరిశోధించింది. చూడండి ఇక్కడ మాటలు. అబ్రహాము చాలాసార్లు పిలిచాడు, ప్రవక్తలను పిలిచాడు, మనల్ని పిలిచాడు. ఇక్కడ ఏమంటాడంటే అబ్రహామును పరిశోధించడానికి పిలిచాడు. శోధించడానికి, పరిశోధించడానికి పిలిచాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా. చూడండి భాష ఎలా పెట్టాడు ఇక్కడ. అబ్రహామును దేవుడు పిలిస్తే చిత్తము ప్రభువా అన్నాడు. అంటే దేవుడు పిలిచినట్టు అబ్రహాము ఏం తెలిసింది? దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. మోషే నన్ను పిలుస్తాడు. మోషే నన్ను ఎందుకున్నాడు? ఈజే గారు అంటాడు కదా, ఎలా తెలుసు? ఎలా తెలుసు? రాష్ట్రం ఆయనకు ఎలా తెలుసు? పరిచయం ఉన్నది. ఆయన పరిచయం నాకుంది, నా పరిచయం ఆయన ఉన్నది కనుక స్వరాన్ని పరిచయం ద్వారా తెలుసుకున్నాడు అబ్రహాం. అబ్రహాం ఏమన్నాడు? అబ్రహాం అంటే చిత్తము ప్రభువా, నువ్వు దేవుడే, నన్ను పిలిచావు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఏమన్నాడు ఇక్కడ? నీకు ఒక్కడైన నీ కుమారుడిని అనగా నీవు ప్రేమించి విశ్వాసం తీసుకుని మొరియా చేసి వెళ్ళాక నీతో నేను చెప్పినది దహన బలిగా చేయము. పిలిచాడు. అవును ప్రభువా అన్నాడు. అంటే ఏమన్నాడు దేవుడు? నీ కుమారుడిని, ఏకైక కుమారుడిని తీసుకుని వెళ్ళి నాకు దహన బలి. దహన బలి అంటే ఏంటి? బలులు చాలా ఉన్నాయి బైబిల్. ఉన్నాయా? బైబిల్ ఉన్నాయా? దహన బలి దేవుడు చూసినగా ఉన్నాయి. యేసుక్రీస్తు బలి శిలువ మీద దహన బలి, నీవు చేసిన పాపాలను దాని ద్వారా నువ్వు పరిష్కరించుకుంటున్నావు. దహన బలి, దహన బలిగా ఇవ్వమని చెప్పాను. ఇప్పుడు అబ్రహాం పలుకులో ఉన్నాడు. అంటే బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు.
ఏంటి వేదన? దేవుడు చెప్పాడు, నా యొక్క కుమారుడు ద్వారా ప్రపంచం అంతా కూడా నింపేస్తానని చెప్పాడు, జనాలంతా చేస్తానని. ఇప్పుడు బలేమంటున్నాడు. ఏమిటిది? ఆలోచించుకున్నాడా? పోయిన వారం వాణి గారికి బాగుపదేశంలోది నెక్స్ట్ గారు ఎంత ఆలోచించుకుంటాడు? శుభాగా తన భార్య ఆపరేషన్ చేస్తున్నప్పుడు హాస్పిటల్ ముందుండే ఎంత ఆలోచించుకుంటాను? మనశాస్త్రం కదా ఏమవుతుందో బాగా, ఎలా ఉంటుందో లేదా, చాలా చాలా ఆలోచనలు వచ్చేస్తాయి. ఎవరికైనా నీకే కాదు, ఏ భర్తకైనా ఏ భార్య. ఇదే కొలువంటే, ఇదే వేదన అంటే. ఎండలో మనం ఉంచడం కాదు, ఎక్కువగా పడటం కాదు, మనస్సు స్థిమితంగా లేకుండా ఉండడం, కుదుటిగా లేకుండా ఉండడం. ఇప్పుడు అబ్రహాం యొక్క మనస్సు ఏ విధంగా ఉన్నది? నీ కుమారుడు తీసుకుని వెళ్ళి నాకు దహన బలి ఇవ్వు అని చెప్పాను. ఎప్పుడైతే దహన బలి ఇవ్వమని చెప్పాను? 3వ వచనం చూడండి. అదే అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఎవరు వెళ్ళారు? అబ్రహాము ఇస్సాకు. అతను ఎవరు తీసుకెళ్ళాడు? ఇద్దరు సేవకులు తీసుకెళ్ళాడు. ఓకే, ఇక్కడ ఒక మన జాగ్రత్త చెప్పండి. ఇది రాత్రి జరిగింది ఈ సంభాషణ అంతా దేవుడికి అబ్రహాంకి. తెల్లవారుతో లేచిపోతున్నాడు. మరి శారీ చెప్పాడట? చెప్పలేదు. పోయి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? కంగారు పడతారు. కంగారు పడుతుందేమో. అంతే కదా. చరిత్ర చూడండి, అబ్రహాము శారీ చరిత్ర చూడండి. లేదు, అబ్రహాంకి సంతానం కలగలేదు. దేవుడు చెప్పిన వాగ్దానం కొరకు వేచి తెలుస్తారు. కంగారు తొందరపడిపోయి ఆగడం ప్రయత్నించారు. అవునా? ఆ యొక్క తొందరపాటు అనేటువంటిది ఈమెలో బాగా ఉంది. ఓకే, అంతవరకు బాగా ఉంది. తరువాత మళ్ళా ఇస్మాయిల్ తగ్గించేయమని శారాను ఏం చెప్పింది? ఇస్మాయిల్ కనిపించేమని, ఆగరణ కూడా కనిపించలేమని. ఇవన్నీ ఎవరి డెసిషన్స్? ఇప్పుడు ఇస్సాకు పుట్టాడు, దేవుడు బలిమ్మన్నాడు శారా అని శారా దగ్గర వెళ్ళే అబ్రహాం చెప్పాడంటే శారా ఏం చేసుకుంటారు అనుకుంటారు? ఆలోచించండి, ఈ గురిని ఆలోచించండి. నా అక్కగాని కుమారు నేను ఇవ్వాలా? నేను ఇస్తానా? ఇవ్వను. నేను అనవచ్చు. లేకపోతే దేవుడు చెప్పాడు కదండి ఇచ్చేసేయండి కూడా అనవచ్చు. అంటే ఇక్కడ బహుశా చెప్పినట్టు కానీ చెప్పినట్టు కానీ బైబిల్ మనకి కామెంట్ కూడా ఎక్కడ కనపడటం లేదు, కానీ చెప్పి ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే శారా యొక్క తొందరపాటు అబ్రహాం తెలుసుకొని ఆ సమయం వరకు వేచి ఉండటం లేదు. శారా ఆ సందర్భం వరకు వేచి ఉండటం లేదు. అందుకని ఈ యొక్క కుమారులను ఇద్దరు పనివారిని తీసుకుని వచ్చాడు. 4వ వచనం ఇప్పుడు. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి ఎప్పుడు ఇది 3 రోజులు ప్రయాణం చేశారండి వీళ్ళు. ఈ 3 రోజుల ప్రయాణంలో అబ్రహాము ఏ పద్ధతిలో ఉన్నాడు ఆలోచించారు. ఒక గంట కాదు, ఆపరేషన్ 2 గంటలు అయిపోతాం. 3 రోజులు ప్రయాణం చేసుకుని నడుచుకుంటూ కట్టెలు పట్టుకుని వీళ్ళందరితో తీసుకుని వస్తున్న అబ్రహాం యొక్క మనస్సు ఏ విధంగా చదువుతుందా, ఎంత వేదన పడి ఉంటాడు. చెప్పాడు, ఇది దేవుడి స్వరమేనా లేక అర్థం చెప్పుకుంటాడా? లేదే, ఆ స్వరం నాకు తెలిసే, యేసుక్రీస్తు స్వరం నాకు తెలిసినే అని అబ్రహాం అనేక విధాలుగా ఆలోచించిన 3 రోజుల్లో కుమిలిపోయి వేదనతో ఆ స్థలానికి వచ్చాడు. ఈ 3 రోజుల్లోనే అబ్రహాం తన యొక్క మనసు ఆలోచించుకోవచ్చు కదా, నేను చేసినప్పుడు అని భయపడు. దేవుడు నాకు ఈ కుమారుడు ద్వారా ప్రపంచమంతా కూడా నింపుతానని చెప్పాడు, విశ్వరేణ వల్ల చేస్తాడు, ఆత్మ నక్షత్రాలు చేస్తాడు అని అనుకోవచ్చు కదా. అనుకోలేదు.
చేశాడు చెప్పడానికి అంతవరకు బాగుంది. ఏమిటా అబ్రహాం ద్వారా దేవుడు మనకి ఏమి చూపిస్తున్నాడు? విధేయత, విశ్వాసము, విధేయత. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఏమన్నా ఉందా? God will never forsake the children whom He trusts. God will not God will never forsake His forsake children. His children who believes in Him. Yes. ఓకే, ఇంకా దేవుడు చెప్పినట్టు నడుచు. ఆమోసు 3:7. ఆమోసు 3:7 చదవండి. ఇక్కడ ఒక పద్ధతి చూపిస్తున్నాడు. 3:7 ఆమోసు తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ఏమీ చేయదు. ఏమిటిది? అబ్రహాం ప్రవక్తైన ఇతరుడు ప్రవక్త. తన సేవకుడైన ప్రవక్తలకు ఏమీ చెప్పకుండా దేవుడు ఏమీ చేయడు. ఓకే, ఇక్కడ ఏం చెప్పాడు అబ్రహాం? అబ్రహాంకి మనకి ఏం చెప్పాడు ఈ పాఠం ద్వారా? విధేయత చూపించాడు. మన విశ్వాసం విధేయత బాగానే ఉంది. ఇంకా నేను ఒక వాక్యం చదవని పెట్టు, ఆ వాక్యాన్ని ఎల్లరించి లేదా వాక్యం ఆగమ లేదా వాక్యం మీకు నేను చెప్తున్నా. ప్రవక్తలకు చెప్పడం దేవుడు ఏమీ చేయలేదు. ఇది ప్రవచనం. ఈ ప్రవచనం ఏం జరుగుతుంది? అబ్రహాము, నువ్వు కంగారు పడవద్దు, నా యొక్క కుమారుడు యేసుక్రీస్తును నీ యొక్క కుమారుడు యొక్క స్థానంలో కనిపిస్తున్నా. ఎవరి స్థానంలో? ఇస్సాకు యొక్క స్థానంలో కనిపిస్తున్నా. తండ్రి అయిన దేవుడు అబ్రహాము సూచనగా ఉన్నాడు. ఇస్సాకు ఎవరికి సూచనగా ఉన్నాడు? యేసుక్రీస్తు సూచనగా ఉన్నాడు. ఓకే, ఇది సందర్భం. ఆ పాఠాన్ని ఇక్కడ అబ్రహాంలో మనకు నేర్పిస్తున్నాడు. అబ్రహాము నేర్పించాడు, మనకు కూడా నేర్పిస్తున్నాడు. అందుకని అబ్రహాము కూలిండిలో ఈ యొక్క సమయంలో ఈ 3 రోజుల ప్రయాణంలోనూ ఆ యొక్క బలిపీఠం కట్టిన తర్వాత, కట్టెలు పేర్చిన తర్వాత దేవుడే ఆ యొక్క అబ్రహాము ఆ యొక్క కుమారుడు అక్కడ పడుకోబెట్టి సరిగ్గా బలిపడటానికి ముందు అబ్రహాముకి ఇస్సాకు సంభాషణ జరిగింది. తండ్రి, అట్లా ఉన్నాయి, ఎక్కువ ఉన్నది ఏం లేదు, చూసారు లేదు కదా అంటే అప్పుడు తండ్రి ఏం చెప్పాడు? అబ్రహాం ఏం చెప్పాడు? ఆ బలి పశువు ఎవరు? నీవే. ఇప్పుడు ఈ సందర్భంలో వస్తాం. అబ్రహాము ముసలివాడు, ఇతడు 17 సంవత్సరాలు మంచి యవనంలో ఉంటాడు. ఈ కుర్రవాడు నన్ను నువ్వు బలిస్తావా, నేను ఎందుకుంటాను అని వెళ్ళిపోవచ్చు కదా, శుభంగా పరిగెత్తుకోవచ్చు. పరిగెత్తడు కూడా అబ్రహాం, కానీ ఒబే అయ్యాడు. తండ్రి నీ చిత్తం నెరవేరు కాక అని యేసుక్రీస్తు వారు తండ్రిని ఏ విధంగా పెట్టుకున్నాడో నీ చిత్తమే సిద్ధించును కాకని ఇప్పుడు ఇస్సాకు క్రీస్తు స్థానంలో ఉండి, క్రీస్తు యొక్క ఆ స్థలంలో ఉండి తండ్రికి విధేయత చూపించాడు. ఆ క్రీస్తు సర్వలోకానికి ఈ యొక్క రక్షణ ఏర్పాటు చేస్తానన్న ఆ క్రీస్తుకు సూచనగా ఇస్సాకు ఇక్కడ విధేయతను చూపించాడు. అబ్రహాం ఎంత కొలుములో ఉంటే, ఎంత వ్యాధంలో ఉంటే, తండ్రి దేవుడు యేసుక్రీస్తు గెత్సేమనే కానీ లేక శిలువ మీద కానీ మరణించినప్పుడు ఎంత వ్యాధంలో ఉంటాడు? మానవులుగా ఆలోచిద్దాం. మన పిల్లలు ఎవరికైనా బాగా చదువుకోండి, మనశ్శాంతి కదా, తినలేము అనే ఆలోచనలు చేస్తాయి. అనారోగ్యంగా ఉన్నప్పుడే, హాస్పిటల్లో ఉన్నప్పుడే
ఈ విధముగా మన యొక్క వేదన పడుతుంటే యేసు క్రీస్తు శిలువ మీద బలవుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఎంత వేదన చెందాడు, ఎంత వేదన చెందాడు ఆలోచించాడు. అందుకని ఏదైనా వైద్యంగా డిజార్టేషన్లో రాస్తుంది, పరలోకం మొత్తం కూడా యేసు క్రీస్తు శిలువ దగ్గరికి వచ్చేటప్పటికి నిశ్శబ్దం లేదు. నిశ్శబ్దం. ఇక పరిశుద్ధుడు లేదు, వీణలు లేవు, తాళాలు లేవు, పిల్లల రోగి లేదు, రోగు తాళాలు లేవు, దేవదూతలు కొనాలు. నిశ్శబ్దంగా తండ్రి కుమారుడుగా చూస్తున్నాడు, బలవుతుంది. ఇదే అబ్రహాము కుమారుడుగా చూస్తున్నాడు కదా, కత్తి పట్టుకొని చూశాడే కదా, కత్తి పట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి దృశ్యం ఇక్కడ మారింది. అబ్రహాము దేవుడు కనిపించాడు, నువ్వు ఆగి, ఇక నువ్వు సరిపోతావు, ఇక్కడి నుంచి మిగిలిన దేవుడు చూస్తాడు. చూసారా, మిగిలిన ఎవరు చూస్తారో దేవుడు చూస్తాడు. ఆ దేవుడికి విడిచిపెట్టాడు, బొరుపుగా కనిపించింది, తీసుకుని వచ్చాడు. ఈ యొక్క సందర్భం అంతా మానవ రీతిగా మనం ఆలోచించినప్పుడు అబ్రహాము ఎంత బాధలో ఉన్నాడో ఆ రోజుల్లో ఆలోచించాలి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం ఆనందంగా సంతోషంగా కుమార్తె తీసుకుని గాడి మీద సేవలు తీసుకుని వచ్చాడు. ఇంకొక మాట చెప్తున్నాను మీకు, అదే పుస్తకంలో అదే అధ్యాయంలో 5వ వచనం చదవండి. 22:5. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి ఈ వచనంలో ఏమన్నా మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఆ పనివారితో, పనివాడు వచ్చారు కదా, ఆ పనివారితో చెప్పి మీరు గాడిదతో ఇక్కడే ఉండండి అని ఆ పనివారితో చెప్పి గాడిద ఇక్కడ ఉండండి, నేనును ఈ చిన్నవాడు ఎవరు? ఇస్సాకును అక్కడికి వెళ్ళి దేవుడికి మొక్కి మరలా మీ యొక్కకు వచ్చేదము అన్నాడా, వచ్చేదము అన్నాడా? చూడండి మీరు ఈ యొక్క మాటలో వచ్చేస్తానని చెప్పలేదు, వచ్చేదామని బహువచనం ప్లూరల్ జీవించాడు. అంటే అబ్రహాం యొక్క విశ్వాసం ఇక్కడ ఉన్నదండి. దేవుడు కనికరం చూపిస్తారు. మళ్ళీ చూడండి, ఈ 3 రోజుల ప్రయాణంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, తీసుకువెళ్ళాడు. ఈ ఇద్దరితో అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నా కుమారుడు నేనే, మళ్ళా తిరిగి వచ్చేదము వచ్చేదని చెప్పడం లేదు. ఇది అబ్రహాములో ఉన్న విశ్వాసం. అందుకనే విశ్వాసగతను తండ్రి. మరి ఎంత గొప్ప విశ్వాసం లేకపోతే బలమైనటువంటి దేవుడు తీసుకుని వెళ్తున్నప్పుడు నేను వస్తాము అని అంటే ధైర్యంతో చెప్పాడు. చూడండి మీరు, కొలిమిలో ఉన్నప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు ఈ విధమైన మాట అబ్రహాం ఏ విధంగా చెప్పాడో మనము కూడా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మనకు కాపాడుతాడు అనేటువంటి విశ్వాసము గల మాటలను మనము చెప్పవలసి ఉన్నది. అబ్రహాం ఏ విధంగా చెప్పాడు? జయించాడు, వ్యాధులు జయించాడు, 3 రోజులు వచ్చాడు, నేను మీకు తిరిగి వస్తాను అని మాట చెప్పాడు. తర్వాత చూసినట్లయితే దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయింది. వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకని ఇస్సాకు ఏం చెప్పాడు ఇక్కడ? నా తండ్రి. కట్టెల మీద పడుకున్నాడు కుమారుడు, తండ్రి బలిస్తున్నాడు అంటే కట్టె పడుతున్నాడు. ఇప్పుడు కుమారుడు తండ్రి నాన్న అని వేదనతో మాట్లాడుతున్నప్పుడు మరి అబ్రహాం యొక్క మనస్సు ఏ విధంగా ఆలోచించారు చూడండి, ఎలా చలించింది ఆలోచించాలి. మానవ రూపంలో మాట్లాడుతున్నాడు ఇక్కడ, మానవ రూపాన్ని తీసుకువెళ్ళి దైవత్వంలో కలుపుతున్నాడు. ఈ మానవత్వాన్ని దైవత్వంలో తీసుకుని వచ్చి నీకులు రాబోతున్నటువంటి ఆ యొక్క సంభవానికి కావలసిన ఆ యొక్క వ్యత్యాసాన్ని చూపిస్తూ తండ్రి అనిపించాడు. అందుకనే యేసు క్రీస్తు ఏంటంటే తండ్రి నీ చేతికి నా పరామను అన్నాడా?
గెత్సెమనేలో యేసుక్రీస్తు సిలువ వేసిన కూడా అక్కడ ఉన్న సంభాషణే. యేసుక్రీస్తుకు ఇస్సాకు ఏ విధంగా మాదిరిగా ఉన్నాడో, తండ్రికి అబ్రహాం ఏ విధంగా మాదిరిగా ఉన్నాడో సమపోలికలు కనిపిస్తూ ఉన్నాయి. అవునా? ఆ సమపోలికలోనే ఈ విధంగా తండ్రి అబ్రహాము కుమారుడు ఆ సంభాషణలో ఆ విధంగా ఉంటున్నారు. ఏమన్నా ప్రశ్న దగ్గర ఆలోచన వస్తాయి. నాకు రావచ్చు, మీకు రావచ్చు. కొంత మీరు అనడానికి అవకాశం దొరుకుతుంది. ఏమన్నా ఓకే. లేకపోతే రెండవది చూసినట్లయితే మొండి వైఖరి కలిగిన ఇశ్రాయేలు. చెప్తున్నా వీడు ముందుగా నేను అంతా లేదండి అంటూ ఉంటారు. అటువంటి వైఖరిలో అటువంటి జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలుకు సమపోలికలు చెప్తున్నాడు. ఓసియా మాట్లాడుతున్నాడు. ఓసియా ఏం చెప్పడం? రెండవ అధ్యాయం 3వ వచనం. మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్థనములకు పురుషులను చేర్చుకునకే ఉండినట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను. ఇక్కడ సంభాషణ ఏంటంటే ఓసియాతో తన భార్య వీళ్ళిద్దరికి ఉన్నటువంటి సంభాషణ దేవుడికి సంఘానికి. సంఘం అంటే ఇశ్రాయేలు. సంఘం అంటే ఇశ్రాయేలు అది గుర్తుంచుకోండి. అంటే మన సంఘం ఏం కాదు, ఇశ్రాయేలు దేవుడి సంఘం. ఈ మధ్యలో ఉన్నటువంటి సంభాషణ జరుగుతుంది. వీళ్ళు ఎంత చెప్పినప్పటికీ వీళ్ళు వినడం లేదు. ఏం చేస్తున్నారు ఇశ్రాయేలు? అన్య దేవతలను ఆరాధిస్తున్నారు. వ్యభిచారం అంటే విగ్రహాలు. బైబిల్ మనం చెప్పే విగ్రహాలను వ్యభిచారాన్ని పోలుస్తున్నారు. ఆ యొక్క విగ్రహాలను వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక దేవత తర్వాత ఒక దేవత ఒకటి అక్కడ ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దేవుడు ఈ హోసియాని పిలిచి నీ ద్వారా ఇశ్రాయేలుకు పాఠం నేర్పిస్తాను, నీ కుటుంబం ద్వారా ఇశ్రాయేలుకు గోమేర ద్వారా మీకు పాఠం నేర్పిస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చెప్పారంటే 7వ వచనం కూడా చదవండి. అది తన వెనకాంతలను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోను. ఎంత వెతికినను వారు దానికి కనబడి ఉండరు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా ఉండేది కనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదని అనుకున్నాను. దేవుని విడిచిపెట్టారు. జీవంగా దేవుని విడిచిపెట్టేశారు. వేరే దిక్కు పెట్టారు. ఏదో చేయాలనుకున్నారు, జరగలేదు. జరగకపోయేటప్పటికి అప్పుడు మరలా నా మొదటి పెనిమిటి యొద్దకే వెళ్ళుదని అనుకున్నాను. మొదటి పెనిమిటి దేవుడు అని ఎవరు అనుకున్నారు? గొమేర కాదు, సంఘం, ఇశ్రాయేలు. ఆ విధంగా అనుకుని ఆ విధంగా వాళ్ళు తిరిగి వస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ వృత్తాంతం అంతా కూడా మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. మొదటిగా మనం చూస్తే దేవుడు మన ఎందుకు పని కలిగి ఉంటున్నాం. ఏం పని? మనం ఏ విధంగా రక్షించాలా, ఏ విధంగా నడిపించాలా, ఏ విధంగా జరిగిందనో తీర్చిదిద్దాలా అనేటువంటి ఆలోచనలో దేవుడు ఎల్లప్పుడూ కూడా తన పనిలో ఉన్నప్పుడు మనం కూడా ఆయనతో కలిసి జీవిస్తుంటే సమస్య లేదు. ఆయనతో లేనప్పుడు కొన్ని సమస్యలకు ఎదురవడానికి మనము గురవుతూ ఉంటాము. కనుక ఆయన ప్రేమను మనం బంధింపబడి ఆ విధంగా ముందుకు కొనసాగినట్లయితే ఇశ్రాయేలు వైఖరిని మానివేసి యేసుక్రీస్తుతో కలిసి ఆ యొక్క మనస్సుతో కలిసి మనం జీవించినట్లయితే తిరిగి నా మొదటి పెనిమిటి దగ్గరికి వెళుతున్నాను అంటే నా యొక్క దేవుని దగ్గరికి నేను వస్తాను అనేటువంటి అభయము నేను ఇస్తూ ఉన్నాను. ఈ పుస్తకాన్ని మనం వేరువేరుగా అర్థం చేసుకోవచ్చు. కానీ వేరువేరుగా ఒకటి చూడండి, బైబిల్లో మంచి ఉంది చెడ్డాం ఏది కూడా మరుగు చేయలేదు. దేవుడే ఇది మీకు అవసరం లేదు అని మరుగు ఆ విధంగా చేయలేదు. అందుకని ఈ మంచి మనం ఆలోచించాలా, చెడ్డ నుండి మంచి ఏ విధంగా మనం తీసుకోవాలి
అనేటువంటి ఆలోచన మనకు కావాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఆయన చెబుతూ ఉన్నాడు. 8వ వచనం కూడా చదవమ్మా. దానికి ధాన్య ద్రాక్షరస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరిచింది. అంతా మిమ్మల్ని ఆశీర్వదించాను, ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాను, మన్నా ఇచ్చాను, వేరే స్తంభం మీద అగ్ని స్తంభంగా నడిపించాను, ఇంత చేశాను. మీరేం చేస్తారో తిరిగి ఆ యొక్క సేనాయకుడి మీద ఆర్డర్ ఇచ్చి ఉన్నాను, అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అలాగే వెళ్ళిపోతున్నారు. అంతా ఇచ్చాను కదా, బంగారం ఇచ్చాను, అంతా ఇచ్చాను కదా, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? ఒక విషయం చెప్పాను, ఇది నా భార్య మంచిది కాబట్టి, నా భార్య వేరే సంబంధం పెట్టుకుందనుకోండి, ఎలా ఉంటున్నాను? మా ఇద్దరిలోనే జరుగుతుంది సినిమా. ఎలా ఉంటున్నాను? నేనేమనుకుంటాను? ఏమోషన్ ఎంత ఉండదు నా బాధ. ఆ బాధలో మనుషులు ఎలా ఉంటారు? నీవు నేను ఇదే పని చేస్తాను, నీవు నాకు భర్తవు కావు, నీవు నాకు దేవుడు కావు అని దేవుడి నుంచి మనం పక్క వస్తుంటే, నేనే ఇంత బాధపడితే నా భార్య గురించి, ఎంత మంచి సంఘం పడితే దేవుడు ఎంత బాధపడాలా? పడాలా? ఆవేశం, ఆవేదన, కొలిమి. ఇదే కొలిమి అంటే వేడి. ఆ యొక్క వేడిలో ఈ మనస్సులు ఏ విధంగా ఉంటాయి? అందుకనే దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు కావలసినటువంటి సహాయం చేస్తానని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. పరిశోధించి ఇతడు దేవుడు అనుకుడే అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. 3వ చూసినటువంటి యోగు చరిత్ర. ఈ యోగు యొక్క చరిత్ర మనం చూసినప్పుడు, యోగు గ్రంథం ఏంటప్పుడు రేపు మొదటి అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోవా నీవెక్కడి నుండి వచ్చితివని వానిని అడుగుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. 6వ వచనంలో చూసినట్లయితే దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి ఉండెను. దేవదూతలు అంటే దేవుడికి దేవదూతలు లేరా? దేవదూతలు లేరా? చూడగా మరి ఏంటి కొత్తగా చెప్తారు? మనకి దైవ కుమార్ అంటారు. ఇతర ప్రపంచంలో ప్రపంచాలు మనకు చాలా ఉన్నాయి, మనకు తెలియదు, మనం చూడలేదు. అవ్వ ఆదాము మనకి ఇక్కడ ఎలా ఉన్నారు? ఇది ఈ యొక్క ప్రపంచానికి. అదే విధంగా ప్రపంచాలలో ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. ఇప్పుడు మన ప్రపంచంలో అవ్వ ఆదాము పాపము చేయకుండా ఉన్నట్టయితే ఈ యొక్క పరలోకంలో జరిగేటువంటి కౌన్సిల్ ఆదాము పెట్టేవాడు ఎప్పుడు జరిగేట్టుగా ఎమ్మెల్యేలు మన యొక్క పక్షంలో ఎలా చేస్తున్నారో అలాగే మన దేశం నుంచి మన ప్రపంచం నుంచి ఆదాము పెట్టేవాడు పోగొట్టుకున్నాడు. కనుక ఇతర ప్రపంచంలో ఉన్నటువంటి దైవపుత్రుడు ఈ యొక్క దేవుడితో సమకూడినప్పుడు సాతాను బదులు ఎవరెళ్ళారు? ఆదాము బదులు ఎవరెళ్ళారు? సాతాను. ఎందుకని? ఆదాము ఓడిపోయాడు కనుక ఆదాము ప్లేస్లో సాతాను వెళ్ళాడు. నేనే అన్నట్టు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సంభాషణ జరిగింది. ఇక్కడ సంభాషణలో దేవుడు కనిపించుకొని, నా కుమారుని యోగు నీకు తెలుసా? నా కుమారుని యోగు నీకు తెలుసా? నిష్పక్షపాతి, నిందారహితుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, అన్నింటిలో కూడా సమతూలంగా ఉండేవాడు, ఆస్తిపరుడు అని చెప్తున్నాను. నీకు తెలుసా అంటే తెలుసు. నీకు తెలుసా అంటే తెలుసు. అయితే నువ్వు పరిశీలించావా? ఇప్పుడు చూడండి, నువ్వు పరిశీలించావా అని మళ్ళా దేవుడు సాతాను క్వశ్చన్ చేస్తున్నా.
నువ్వు పరిశోధించావంటే ఇక్కడ సాతాను యోగును శోధిస్తానికి ప్రయత్నం చేస్తున్నాడా? దేవుడు సాతాను యోగును శోధిస్తానికి ప్రయత్నం చేస్తున్నాడా? ఏమండి? దేవుడు సాతాను. ఇది మనం గమనించవచ్చు. కొన్నిసార్లు దేవుడు స్వయంగా వచ్చి శోధించమని చెప్పడు. మనుషుల ద్వారానో, నీ పొరుగు వారి ద్వారానో, లేక అనారోగ్యం ద్వారానో, లేక రాజకీయ ఘటనల ద్వారానో, లేక వేరు ద్వారానో మనకు శోధన వచ్చినప్పుడు ఇవి దేవుడు తెలుసు. సాధారణ యోగులు శోధిస్తున్నాడు దేవుడు తెలుసు, కానీ ఆఫ్ చేయలేదు. ఎందుకంటే దాని యొక్క హద్దు ఎంతవరకు పెడుతుందో చూడాలా. యోగు యొక్క నిజానికి ఎంతవరకు ఉన్నారో సాధారణ కూడా తెలుసుకోవాలా. మనం శోధింపబడుతున్నప్పుడు మన నిజాయితీ మన ప్రకారానికి తెలియాలా, లేదా మన సంఘానికి తెలియాలా, లేదా మన నాయకుడికి తెలియాలా. ఇది ఇందులో ఉన్నటువంటి సిద్ధాంతం. అందుకని యోగు ఆరోగ్యం కలిగినప్పుడు సాధారణ శోధించాడు. ఎంతవరకు శోధించాడండి? ఆస్తంతా పోయింది. కుమారుడు 2వ వచనం అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఏండ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండదు కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానం పుచ్చుకొనవలని వారిని పిలిపించు వచ్చి వారి యోగుకి 3 కుమారులు 7 కుమారులు కదా. 7 తప్పు చెప్తున్నా. 7 కుమారులు 3 కుమార్తెలు విందు చేసుకున్నారు. ఇక్కడ చూడండి, ఐక్యమత్యం చూడండి. ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క రోజు విందు చేసుకున్నారు. కుమారుడు విందు చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నారు? అన్నదమ్ములు పిలుస్తున్నారు, అక్క చెల్లెలు పిలుస్తున్నారు. ఇప్పుడు మన ఇంట్లో విందు జరుగుతుందండి. మన అక్క అక్కడికి బాగా అవునా? తమ్ముడు కూడా తిన్నాం, తమ్ముడికి మాత్రం పడతాం. ఇక్కడ చూడండి, 7 కుమారులు 3 కుమార్తెలు. వీళ్ళందరూ ఐక్యమత్యముతో ప్రేమతో యోగు భార్యతో విందు చేసుకుంటూ ఆ విధంగా ఉడుకుతూ ఉన్న సమయంలో ముఖ్యంగా ఏదైనా ఇవన్నీ తప్పు చేశారేమో యోగు ఏం చూస్తుంటే వీళ్ళందరినీ పిలిచి ఒక దహన బలి, అంటే పాపానికి విముక్తి కలిగేటువంటి దహన బలి ఇస్తూ ఉన్నారు. ఇంత నిపుణతతో ఎంత నీతితో ఉన్నటువంటి యోగు కుటుంబం మీద శోధన వచ్చింది. అందరూ కూడా చనిపోయారు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, కుమారుడు కోడళ్ళు గొర్రెలు మేకలు అన్నీ కూడా పోయింది. ఇక ఆఖరికి ఇంకేం చేస్తున్నాడండి? ఇక్కడ సాధన మళ్ళా 2వసారి వెళ్ళినప్పుడు తన శరీరం మీద కనిపిస్తుంటాయి. పురుగులు వస్తున్నాయి, రసి కాలుతుంది, వేదన ఉన్నది. ఇక యోగు తాను జన్మించిన దినముల గురించి ఆయన ఎక్కువగా ఆలోచించుకుంటూ ఆ విధంగానే ఉన్నప్పుడు ఇప్పుడు ఆఖరు స్థితిలోకి వచ్చేసాడు. అంటే బైబిల్ అంతట్లో పుస్తకంలో చూసినట్లయితే శిష్యులు యోగు 3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు. కొంతమంది ఈ విధంగా అన్నారు, కొంతమంది ఆక్షేపణ పాలయ్యారు. ఊరికనే వచ్చిందా ఈ జబ్బు అని. మనకి అనారోగ్యం కలిగేటప్పుడు గమనించండి, మన వల్ల రాకుండా మనకు పాపం నేర్పిస్తాడు. నాకు రోగం వచ్చిందనుకోండి, నా భార్య పాపమే. నా భార్యకు రోగం వచ్చిందనుకోండి, నాకు పాపమే. మా ఇంట్లో ఒక రోగం వచ్చిందనుకోండి, మా బిడ్డకు పాపమే. పాఠము నేర్పిస్తానికి దేవుడు ఈ భూమిలో ఈ ప్రపంచంలో అనేక విధాల ప్రయత్నాలు చేసి నిన్ను ఒక నైపుణ్యతతో నిపుణులుగా ఇతడు యథార్థవంతుడు యోగులాగా అని తీసుకుని వచ్చి చూపిస్తానికి అతను నిరూపించడానికి
కావాల్సిన ఈ కొలిని మనం అనుభవిస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతుందని చెప్పేది, ఈ కొలిని మనం అనుభవిస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాను. ఇంకా మనం చూసినట్లయితే యోగు 2వ అధ్యాయము భార్య వచ్చి వచనం ఉందో చూడండి. 9వ వచనం. ఏమైతే భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థవంతుడుగా ఉందివా. ఇప్పుడు ఎక్కడున్నాడు యోగు? యోగు ఎక్కడున్నాడు? బూడిదలో ఉన్నాడు. భూమి పట్ల ధరించాడు. వ్యాధంలో ఉన్నాడు. వ్యాధంలో ఉన్న భార్య వచ్చి ఏమన్నా చూస్తే వచ్చిందని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను ఉల్లంఘించగా దేవుని దూషించి మరణం. దేవుని దూషించేసి ఇది కొలువు కాదా యోగికి? ఇది వేదన కాదా యోగికి? ఊడిలో కూర్చుంటే వేరు, భూమి పట్టిన వేరు, భార్య వచ్చి చచ్చిపోతాయంటారు. అవునా? చూసారు ఎంత కొలుగున్నవాడు యోగి ఇక్కడ. అప్పటికి కూడా యోగి ఏ పాపం కూడా చేయలేదు. నోటితో పాపం చేయలేదు, చేతితో కూడా పాపం చేయలేదు. అందుకని ఈ యొక్క యోగుల గురించి మనకి మాట్లాడుతూ మనము ఆ విధంగా ఉన్నాడు. మూర్ఖురాలు మాట్లాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అయిపోయింది. కనుక దేని విషయంలో మనం ధనవంతులుగా ఉండవచ్చు, పేదవాడుగా ఉండవచ్చు. పేదవాడు ధనవంతుడు కావచ్చు, ధనవంతుడు పేదవాడు కావచ్చు. ఏదో సందర్భంలో జరుగుతూ ఉన్నాయి. వారి వీరు వారు అవుతుంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ మన జీవిత చరిత్ర అనేటువంటిది మనకి చాలా అవసరమైనది అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా చూడాలి. ఇక 1 నిమిషాలు ముగించేస్తాం. నిరీక్షణ ద్వారా పౌలు ఎన్ని కష్టాలు పడ్డాడండి. పౌలు పడిన కష్టాలు మనం గమనించినట్లయితే 1 కొరింథీ 8:9 చదవాలని, 2 కొరింథీ 1:9 వచ్చిన మాట. 2 కొరింథీ 1:8 ఫస్ట్ కొరింథీ 2వ అధ్యాయము 1వ అధ్యాయం 2 కొరింథీ 1వ అధ్యాయం 8వ వచనం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేవిధంగా మేము బ్రతుకుదమనో నమ్మకం లేక ఉండినట్లుగా మేము బ్రతుకుతామని నమ్మకం మాకు లేక మేము పుణ్యటువంటి శ్రమల ద్వారా మేము బ్రతుకుతాము అనేటువంటి ఆలోచన మాకు రాదు. ఆ నిరీక్షణ పోయింది అని తన యొక్క ఆ యొక్క కొలువును గురించి, తన బాధను గురించి యోగిక పౌలు మాట్లాడుతున్నారు. మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవి ఎందే గాని మా ఎందే మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమొక్క మనం నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండదు. ఆయన 9వ వచనం. మరియు మృతులను లేపు దేవి ఎందే గాని మా ఎందే మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణమవుతూ మనం నిశ్చయంగా మా మట్టుకు మాకు కలిగి ఉండదు. పౌలు యొక్క వేదన ఆ వేదన చాలా సార్లు చెప్పాడు. కొన్నిసార్లు నేను కొట్టబడి ఉన్నాను, సముద్రంలో ఎదబడి ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, చీకట్లో ఉన్నాను, తరువాత జైల్లో ఉన్నాను, అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటిని గురించి చెప్తూ క్రీస్తులను మాత్రం ఆనందిస్తుంటే ఏంటి ప్రభు అంటే ప్రభు దేవుడు ఏంటో పౌరులకు ఏమన్నా చేస్తా నా కృపని ఇంత కొలుములో ఉండి వేదన పడుతుంటే మాకు ముళ్ళులాగా గుచ్చుకుంటున్నది అని చెప్తుంటే ప్రభువుతోటి మాట్లాడుతున్న పౌరులకి జవాబు ఏమొచ్చింది? నా కృప నీకు చాలయ్యా. మనం బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆయన కృప మనకు ఆ జవాబు కొరకు, ఆ స్థితి కొరకు మనం ఎదురు చూసినట్లయితే అది సరిపోదు. పౌలు నా కృప నీకు చాలు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ అపారమైన ప్రేమ
ఈ సబ్బాతకి మీరు మాకు తోడుగా నుండి మమ్మల్ని నడిపించి ఆదరించి మీ యొక్క మహిమలో మమ్మల్ని భద్రపరిచి రక్షించడం యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాము తండ్రి.